హలో ఎవ్రీవన్, నేనైతే శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లో ఉన్న దేవి ఆశ్రమంకి అయితే వచ్చేసాను అనమాట. ఇది ఏకోత్తర సహస్ర శ్రీచక్ర పీఠం. దీని గురువుగారు వచ్చేసి తేజమూర్తుల బాల భాస్కర శర్మ గారు. ఇక్కడ వచ్చేసి తొందరలో కోటలింగాలు ప్రతిష్ఠించబోతున్నారు అనమాట. సో మీకు కనిపిస్తున్నాయి కదా, అవే అక్కడ తయారు చేస్తున్నారు. ఇదే టెంపుల్ యొక్క ఎంట్రన్స్ అనమాట. ఈ టెంపుల్ విశిష్టత ఏమిటి అంటే, ఈ టెంపుల్లో 1001 శ్రీచక్రాలు ఉన్నాయన్నమాట. లలిత సహస్రనామంలో ఉండే ఒక్కొక్క నామానికి తగ్గట్టు ఒక్కొక్క శ్రీచక్రం ఇక్కడ అమర్చబడి ఉంది. అలాగే ఇక్కడ ప్రతి పౌర్ణమి రోజు చాలా బాగా కుంకుమ పూజలు, అలాగే అమ్మవారికి అభిషేకాలు చాలా బాగా జరుగుతాయి అన్నమాట. కుంకుమ పూజలలో చాలామంది ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు. అక్కడ చూడండి, కుంకుమ పూజ అయిపోయిన తర్వాత కుంకుమ అంతా క్లీన్ చేస్తున్నారు కదా. సో మనం ఇలా చుట్టూ తిరిగి అలా వెళ్తే ఎంట్రన్స్, మెయిన్ టెంపుల్కి ఎంట్రన్స్ వస్తుంది అన్నమాట. ఈ గర్భగుడిలో ఉండే అమ్మవారి పేరు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు అనమాట. అక్కడ పూజ చేస్తున్నారే గురువు గారు. అండ్ అక్కడే పక్కన ఒక 4 చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయి. ఒకటి శివుడు, వినాయకుడు, ఇంకో 2 టెంపుల్స్ ఉన్నాయి. ఇదైతే కోవిల వెనక పక్క, అంటే గర్భగుడి వెనకనమాట అమ్మవారు అయితే ఉన్నారు. సో అలాగ ముందుకు వచ్చిన తర్వాత మొత్తం 4 సైడ్ 4 టెంపుల్స్ ఉన్నాయన్నమాట. చూడండి, అక్కడ 2 చూసారు కదా, ఇదొకటి అండ్ దీనికి ఆపోజిట్లో ఇదొకటి ఉంది. దీని ప్రాముఖ్యత గురువు గారి మాటల్లో విందాం. అమ్మవారి దివ్య ఆశీస్సులతో 2004 సంవత్సరంలో అమ్మవారి యొక్క పంచలోహ విగ్రహార్చన ప్రతిష్టా కార్యక్రమం శ్రీ 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 స్వరూపానంద సరస్వతి స్వామివారి దివ్య హస్తములతో భక్తుల సహకారంతో ప్రతిష్ట జరిగింది. 2006 సంవత్సరం, 2007 సంవత్సరం కూడా చిత్రాయుధ దేవతలు ప్రతిష్ట చేశాను. అలాగే 2006 సంవత్సరంలోని షిరిడి సాయిబాబా, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు, జ్ఞాన సరస్వతి దేవాలయాలు ప్రతిష్ట చేశాను. 2008 సంవత్సరంలో కోటికుమార్యాలలో అమ్మవారి యొక్క దర్శనం కలిగి ఇక్కడ అమ్మవారి యొక్క రాతి శిలా విగ్రహం మరియు కోటి చైతన్యాలతో వచ్చేటువంటి శ్రీచక్ర ప్రతిష్ట కూడా చేయమని ఆవిడ ఆదేశించారు. సహస్రమేరులో లలితా సహస్రనామాలతో ఒక్కొక్క నామంతో ఒక్కొక్క శ్రీచక్ర ప్రతిష్ట చేయమని అమ్మవారి ఆదేశం. ఆ ఆలోచనతో ఈ దివ్య సంకల్పం చేసి ఈ రోజున మనకి దర్శన భాగ్యం, సౌభాగ్యం కలిగిన మహా శక్తివంతులైన చైతన్యమూర్తిని దర్శిస్తూ నిత్యము ఆనందంగా ఉన్నాము. ఎటువంటి చేస్తూ ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా వేల భక్తులతోటి ప్రతి పౌర్ణమి నాడు శ్రీచక్రార్చన, అలాగే భక్తుల చేత ప్రతి సహస్ర మేరువుల దగ్గర కూర్చోబెట్టి వారి చేత కుంకుమ పూజ, వాళ్ళ తీర్థ ప్రసాదాలు, అన్నప్రసాద స్వీకరణ ఇలా జరుగుతూ ఉంటాయి. అమ్మవారికి ప్రతి శుక్రవారం నాడు ఉదయం 5 గంటలకి క్షీరాభిషేకం జరుగుతుంది. అలాగే వసంత పంచమి నాడు మహామేరుకు అభిషేకం జరుగుతుంది. కార్తీక శుద్ధ ఏకాదశి నాడు అమ్మవారి యొక్క వార్షికోత్సవం ఆ రోజును పురస్కరించుకుని సహస్రమేరువులో ఉండే మహామేరువుకి పంచామృతాలతోటి క్షీరాభిషేకము చేస్తూ అలాగే భక్తులకి స్వయంగా చేసే అవకాశం కూడా కల్పించడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ ఆశ్రమం ఆశయం ఏంటంటే, ప్రతి జీవి సుఖ సౌఖ్యాలతో ఉండాలి. అటువంటి మహనీయులు ఎంతోమంది సంకల్పం చేశారు. ఆ సంకల్ప బలమే ఈ రోజున ఆపోటి వాడు కూడా ఇటువంటి సంకల్పం చేయాలని అనిపించింది. అలాగే అనేక మంది భక్తులు మనసా వాచా కర్మన సహకరించి ఈ ఆధ్యాత్మిక తత్వానికి నిలువెత్త అర్థంగా అమ్మవారిని చూసి ఆనందపడుతూ చేయబోయే కార్యక్రమాలు, చేస్తున్న కార్యక్రమాలు, చూడబోయే కార్యక్రమాలు కూడా ప్రపంచానికే చెందాలని మహత్తర సంకల్పమే ఈ సహస్రమేరుల ఆలయం ద్వారా ఆశయం. ఈ మధ్యలో కనిపిస్తుంది కదా, ఇదే 9 అడుగుల శ్రీచక్రం అన్నమాట. దీని చుట్టూ చిన్న చిన్న శ్రీచక్రాలు 1001 ఉన్నాయి. ఆల్రెడీ మీకు చెప్పాను కదా. సో చూస్తున్నారు కదా, ఈ కనుచూపు మేర అంటే మనకు కనిపిస్తున్నవన్నీ శ్రీచక్రాలే. మనందరికీ తెలిసిందే, అదేంటంటే శ్రీచక్రం అనేది చాలా చాలా శక్తివంతమైనది. అండ్ పురాణాల్లో వాటిలో దానికున్న ప్రాముఖ్యత, విశిష్టత అనేది చాలా ఎక్కువ. అలాంటి ఇన్ని శ్రీచక్రాలు ఇక్కడ ఉండి వీటిని మనం దగ్గరగా పూజ చేసుకోగలుగుతాం అంటే నిజంగా అది మన అదృష్టం అనే చెప్పాలి. నాకు తెలిసి ఏ కోవిల్లో అయినా సరే మన చేతులతో మనం స్వయంగా శ్రీచక్రాన్ని తాగుతూ పూజ చేసే అవకాశం మనకైతే దొరకదు. కానీ ఈ కోవిల్లో గురువుగారు మనకి ఆ అదృష్టాన్ని అయితే కల్పించారు. ఈ టెంపుల్ క్లియర్ అడ్రస్ ఏంటంటే, శ్రీకాకుళం జిల్లా నవభారత్ జంక్షన్, కుంచాల కురుమైపేటలో ఉందన్నమాట. సాధ్యమైనంత వరకు మనం ఈ అవకాశాన్ని వినియోగించడానికి ట్రై చేద్దాం. సో అప్పటి వరకు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.